నా ఫేస్ చూస్తే నాకు వంట వచ్చు అని అనుకుంటున్నారా? టమాటే మనకు తినడానికి బాగా వచ్చు కానీ వండడానికి రాదు. ఎక్కడ ఒక పని చక్కగా చేయమన్నమాట. హలో ఫ్యామిలీ, హాయ్. సో ఇవాళ చెప్పడానికి కొత్తగా ఏం లేదు, ఎందుకంటే మన లైఫ్లో కొత్తగా ఏం జరగట్లేదు కాబట్టి. అయినా ఇవాళ ఏదైనా చేద్దాం అనుకుంటున్నాం. ఆల్రెడీ 3 days నుంచి మన ఇంట్లో ఎవరు లేరు, మనం ఒక్కళ్ళమే ఉన్నాము. అంటే మా అన్న కూడా ఉన్నాడు. స్టిల్ కొత్తగా అంటే ఏమన్నా కుకింగ్ చేద్దాం అనుకుంటున్నా. 3 days నుంచి ఎలాగో బయట నుంచి ఆర్డర్ చేసుకుంటున్నాయి. సో ఇవాళ కూడా నేను బయట నుంచి ఆర్డర్ చేస్తే, ఈసారి మా అమ్మ కాదు, నా బ్యాంక్ బ్యాలెన్స్ నన్ను తంతది. సో లెట్స్ ప్రిపేర్ సంథింగ్ లైక్ పప్పు. మనకు కావాల్సిన పదార్థాలు కందిపప్పు ఎక్కడుందిరా బాబు? కందిపప్పు కాదు, పోతుంది. ఓకే, ఐఎమ్ ప్రెటీ షూర్ ఇదే కందిపప్పు. సో పాయింట్ ఏంటంటే మనకు తినడానికి బాగా వచ్చు కానీ వండడానికి రాదు. సో అందుకే అమ్మ చేతి వంట చూద్దాం. అమ్మ చేతి వంట పప్పుచారు. పప్పుచారు ఏమేమి వస్తున్నాయి పప్పుచారు అంటే. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. అమ్మ చేతి వంట కందిపప్పు వచ్చేసినాయి. సో మనం ఎక్కడ ఒక పని చక్కగా చేయమన్నమాట. సో ఇప్పుడు పప్పు చేద్దాం అనుకున్నాం. ఏమైందంటే నేను కందిపప్పు తీసుకున్నా, కానీ తీరా చూస్తే అది కందిపప్పు కాదు, మనం నానబెట్టింది శనగపప్పు అని తర్వాత తెలిసేది. అది కూడా ఎట్లా అంటే పక్కన పోయి నాకు ఎందుకో డౌట్ వచ్చింది. సో పక్కన పోయి అమ్మమ్మని అడిగిన, అమ్మమ్మ ఇది కందిపప్పు శనగపప్పు అంటే శనగపప్పు అంటది మమ్మ. సో ఇప్పుడు డబుల్ టాస్క్. ఫర్ ద వీడియో మనకు కావాల్సిన పదార్థాలు టమాటో, పచ్చిమిరపకాయ అండ్ సంథింగ్ ఉప్పు కారం అవన్నీ ఉన్నాయి. కన్నుల నుంచి నీళ్ళు వస్తున్నాయి. డన్. సో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. సో అన్నీ రెడీగా ఉన్నాయి అన్నమాట. ఉల్లిపాయ, ఆనియన్, డన్. సో అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకున్నాం. ఇప్పుడు జస్ట్ కుకింగ్ మాత్రమే బ్యాలెన్స్. ఈ బ్యాక్గ్రౌండ్ టమాటే అవును, నా ఫేస్ చూస్తే నాకు వంట వచ్చు అని అనుకుంటున్నారా? బేసిక్గా నాకు వచ్చు, కానీ లైక్ క్వాంటిటీ తెలీదు, ఎంత కారం ఉప్పు ఎంత వేయాలి అని తెలీదు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేయాలో అన్నీ తెలుసు. పసుపు, కారం, ఇంకా కొంచెం వేసుకుందాం. సాల్ట్, సరిపడా ఉప్పు, అంతే కదా, సరిపడా ఉప్పు, టేస్ట్కి తగినంత ఉప్పు. ఇక్కడే మనం పోయేది. వేసిన. సో ఇప్పుడు 2 whistles కోసం పెట్టేద్దాం. సో డన్. ఇప్పుడు మనం అన్నీ పెట్టేసినాం, అంటే పప్పు అది ఇది రెడీ చేసేసినాం. సైడ్లో తాలింపు కూడా ఇప్పుడే వేసేసుకుందాం. డన్. స్పీడ్ ఆన్. 2 minutes కోసం రెడీ. సో ఫస్ట్ దీంట్లో మనం మన తాలింపు, నేను ఎల్లిపాయ వేయలేదు, అదే మెయిన్ యాక్చువల్గా. అది లేకుండా మొత్తం మాడిపోయింది, గలీజ్గా మాడిపోయింది. గ్యాస్ మనం స్లో పెట్టేది ఉండేది. ఐ మీన్ నేను. ఓకే, సో
మన పప్పు రెడీ అయిపోయింది. లెట్స్ టేస్ట్ ఇట్. టు బి ఆనెస్ట్ నాకు నిజంగా వంట రాదు. అంటే థింగ్స్ తెలుసు, లైక్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి యూస్ చేయాలి తెలుసు, బట్ క్వాంటిటీ అనేది తెలీదు. ఈవెన్ ఇప్పుడు కూడా యాక్చువల్గా సాల్ట్ తక్కువ అయితే మళ్ళీ అడిషనల్గా వేసుకున్నాను. అండ్ దీంతోపాటు పాపడ్ ఈస్ మ్యాండేటరీ. అన్న కోసం పాపడ్, పప్పు, రైస్ ఇస్ రెడీ. ఫోటో తీసుకోవడం మర్చిపోయినా గైస్, బట్ లెట్స్ టేస్ట్ ఇట్. సో అయిపోయింది, మా అన్నకు టిఫిన్ ప్యాక్ చేసేసిన అండ్ ఇట్స్ టైమ్ టు ఈట్. లెట్స్ సీ. టేస్ట్ అయితే బాగానే ఉంది, నేను కొంచెం ట్రై చేసిన. పర్లేదు, నిజంగా బాగుంది. నేను వండినా అని కాదు, నిజంగా బాగుంది తెలుసా, నిజంగా బాగుంది. లైక్ ఈవెన్ సాల్ట్ అండ్ టామరిన్ టేస్ట్ కూడా, కొంచెం చింతపండు టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. ఇట్స్ గుడ్. సో ఇప్పుడు నన్ను తినని అండి, బాయ్. సో నిజంగా లైక్ ఫుడ్ రివ్యూ నిజంగా అంటే చాలా బాగుంది. సాల్ట్ అండ్ ఇది తక్కువ అవుతుందేమో అనుకున్నా, బట్ లో ఇట్స్ గుడ్. అండ్ ఇప్పుడు బేసిక్గా బోరింగ్, ఏం చేయాలి ఎపిసోడ్ ఉంది, డబ్బా కట్టెల్ అది చూస్తున్నాను. అండ్ తర్వాత నైట్ లాగిన్ ఉంది 10 o'clock. సో ఇప్పుడు పడుకొని నైట్ లేవాలి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్.